హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నా. ఈరోజు ఫుడ్ ఐటమ్ వచ్చేసి పాస్తా చేయబోతున్నాం ఇంట్లో. అది నేనే చేయబోతున్నా, చెఫ్ ఇమ్రాన్. ఈరోజు చేసేది ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలి ఏందని మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే మనమైతే పాస్తా అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట. నార్మల్ వాటర్ వేసి ఒక 15 మినిట్స్ అయితే బాగా కుకింగ్ చేయండి. అలా ఉడకడం వల్ల మెత్తగా అవుతుంది అనమాట. దాన్ని ఇప్పుడైతే నేనైతే వడగట్టుకోవాలన్నమాట. వడగట్టుకుంటే ఇప్పుడు కొంచెం జాగ్రత్త, చేయి కాలుతుంది. నాకు ఆల్రెడీ కాలింది కూడా చెప్తానా. ఇదైతే వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పక్కన అయితే పెట్టేయండి. మళ్ళీ ట్యాప్ వాటర్తో క్లీన్ చేయండి, ఫిల్టర్ వాటర్తో లాస్ట్లో వేసి అలా పక్కన పెట్టేసి సరిపోద్ది అనమాట. ఇది చేయడం వల్ల కొంచెం స్మూత్గా అయితే ఉంటుంది పాస్తా అనేది. ఇప్పుడైతే మనం కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. దాన్ని అయితే పక్కన అయితే పెట్టేద్దాం. మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇలా వాటర్ వేసి దాని అయితే మొత్తం అయితే క్లీన్ చేయండి. క్లీన్ చేయడం వల్ల అయితే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా చనిపోతుంది, మనకి ఫుడ్ అనేది బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లో అయితే తగినంత ఆయిల్ అయితే వేసుకోండి. నేనైతే తగినంతనే వేసుకుంటా, ఎంత వేసుకుంటే నేను చెప్పలేను, ఎందుకంటే నేను కుకింగ్ అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ వేస్తాను అన్నమాట ఆయిల్. ఇప్పుడైతే చూడండి, దీని ఐటమ్స్ అన్ని అయితే మనం అయితే కట్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం అయితే ఆనియన్ అయితే వేసేద్దాం. ఆనియన్ అయితే వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ బాగా అయితే ఉడకాలన్నమాట. ఆనియన్స్ పచ్చిమిర్చి చేసి బాగా అయితే ఉడకనివ్వండి. కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెడితే ఏమైందంటే పచ్చి వాసన అనేది వెన్న అయితే వెళ్ళిపోతుంది అనమాట ఆనియన్లో నుంచి. ఇప్పుడైతే తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక రౌండ్ అయితే తిప్పేసింది దాన్ని మొత్తం, ఎందుకంటే దాంట్లో సాల్ట్కి ఆనియన్కి బాగా అనేది లింక్ అయి ఉంటుంది అనమాట. దాని తర్వాత అయితే అల్లం పేస్ట్ అయితే వేసేయండి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఒక 20 మినిట్స్ బాగా అయితే ఉడకాలన్నమాట. ఉడకడం వల్ల అల్లం పేస్ట్ వాసన కూడా వెళ్ళిపోతుంది. లేదంటే మీరు అల్లం పేస్ట్, మిర్చి అవన్నీ అయితే మిక్స్ చేసినా బాగుంటుంది. ఇంకా లాస్ట్ అయితే టమాటో అయితే వేయండి. మొత్తం టమాటో వేసిన తర్వాత ఇంకా 15 మినిట్స్ అయితే టైం ఉంటుంది దానికి. ఆ 15 మినిట్స్ దాని అయితే ఉడకనివ్వండి బాగా. ఫ్లేమ్ ఎక్కువ పెట్టండి, మాడిపోతుంది అనుకుంటారు కానీ మాడిపోదు. ఫ్లేమ్ ఎక్కువ పెట్టడం వల్ల పచ్చివాసన పోతుంది. పైన లైట్ కొత్తిమీర, కరివేపాకు అయితే వేసేయండి, టేస్ట్ బాగుంటుంది. చూస్తారు కదా ఎలా వచ్చిందో. ఇప్పుడు తగినంత కారం అయితే వేసుకోవాలన్నమాట. కారం వేసుకొని దాని అయితే బాగా అయితే తిప్పాలన్నమాట. తిప్పిన తర్వాత లైట్ కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి మీరు. వాటర్ వేసుకోవడం వల్ల జ్యూసీగా చాలా బాగుంటుంది పాస్తా. చూసి కొన్ని వాటర్ అయితే వేసి దాని అయితే బాగా అయితే మిక్సింగ్ అయితే చేస్తున్నా. లోపల మనకి మసాలా గిసాలా అలాంటివి ఏమి ఉండవు, ఎందుకంటే ఓన్లీ ఇది ఒక ప్యాకెట్ ఏమంటాం మనం వేసుకునేది. ఇది వచ్చేసి మ్యాగీ మసాలా, ఇంకా ఇంట్లో మసాలా ఏమి యూజ్ చేయం. ఇప్పుడైతే ఒక ప్యాకెట్ అయితే వేసేయండి. ఇప్పుడు వేసేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మన పాస్తాకి. అయితే ఒక ప్యాకెట్ అయితే వేసేసిన, ప్యాకెట్ కాస్ట్ 5 రూపీస్ అనమాట. ఇప్పుడైతే చూస్తారు కదా ఎలా వచ్చిందో పాస్తాకి, ఎంత రెడీ అయిపోయింది. చూస్తారు కదా ఎలా ఉడుకుతుందో పాస్తా అయితే. సారీ, దాని ప్రిపరేషన్. ఇప్పుడైతే పాస్తా అయితే వేసుకుందాం. నేనైతే ఫిల్టర్ వాటర్తో అయితే క్లీన్ చేసిన. ఇప్పుడైతే పాస్తా అయితే దాంట్లో అయితే వేసేసి బాగా మిక్సింగ్ చేయాలన్నమాట. బాగా మిక్సింగ్ చేయడం వల్ల ఏమైందంటే మనం వేసిన ఆనియన్, టమాటా, మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, మ్యాగీ మసాలా అనేది దానికైతే బాగా అంటుకుంటుంది. అంటుకున్న తర్వాత ఏమైందంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కొంచెం ఏమైనా జ్యూసీగా కావాలంటే లైట్గా కొన్ని వాటర్ అయితే వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత అయితే దాని అయితే బాగా ఉడకనివ్వండి. ఎంత ఉడికినా ఏమేం పర్లేదు, ఎందుకంటే ఇది విరిగిపోదు కాబట్టి. ఇది చూసి కదా ఇప్పుడైతే మొత్తం అయితే ఉడికించుకుని అయితే ప్లేట్ అయితే వేసుకుంటున్నా. నాకైతే చాలా ఇష్టం అనమాట పాస్తా అనేది, ఎందుకంటే దాని మీద లైట్గా లెమన్ వేసుకుని తింటే టేస్ట్ చెప్పలేము అసలు ఎలా ఉంటుందో. ఇది డైట్ ఫుడ్ లాగా చేసుకోవచ్చు, కానీ నేనైతే ఇప్పుడైతే ఇంట్లోకి మొత్తం అయితే నేనే చేసిన. కొత్తగా కుకింగ్ చేయడం అయితే మనకైతే అలవాటు చేసుకోవాలి కదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. కానీ ఇప్పుడైతే తినేద్దాం వెళ్ళి. మీరు ఫస్ట్ మీరు చూసారు కదా, మీరు చేసుకుని తినండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పైన లైట్గా నిమ్మని అయితే వేసుకోవాలన్నమాట. లెమన్ వేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకైతే గ్యాస్ ట్రబుల్ కానివ్వండి, చాలా బెనిఫిట్ అనమాట. లెమన్ ప్రతి ఒక్క కర్రీలో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దాని అయితే తినేయడం అనమాట. సరే, మరి నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాయి మరి.